जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెనుగు చేసినది. కిష్కింధ కాండం 59వ సర్గలో ఉన్నాం. సంపాతి తన పుత్రుడైన సుపార్శ్వుడు చెప్పగా వినిన సీతారావణులను అతడు చూచిన సంఘటనను చెప్పుట. అమృతము వలె మధురముగా ఉన్న సంపాతి పలికిన ఈ మాటలు విని ఆ వానర శ్రేష్ఠులందరూ చాలా సంతోషించిరి. ఆ వానరులందరితో కూడిన వానర శ్రేష్ఠుడైన జాంబవంతుడు నేలపై నుండి వెంటనే లేచి సంపాతితో ఇట్లు పలికెను: సీత ఎక్కడ ఉన్నది? ఆమెను ఎవరు చూచినారు? ఆమెను హరించిన వాడెవడు? నీవు దీనినంతయు చెప్పుము. వానరులకు సహాయము చేయుము. వజ్రము వంటి వేగముతో పడు రామ బాణముల శక్తిని, లక్ష్మణుడు ప్రయోగించిన బాణముల శక్తిని గూర్చి ఆలోచించని అతడు ఎవడు? ప్రాయోపవేశమును విడిచి సీతావృత్తాంతమును వినవలనని ఉత్కంఠతో ఉన్న ఆ వానర్లను ఓదార్చుచు సంపాతి సంతోషించుచు ఇట్లు పలికెను: సీతాపహరణమును గూర్చి నేను ఎట్లు విన్నానో, నాకు ఎవరు చెప్పినారో, విశాలములైన నేత్రములు గల ఆ సీత ఎక్కడ ఉన్నదో చెప్పెదను వినుడు. చాలా కాలము క్రితము అనేక యోజనముల వైశాల్యము గల ప్రవేశింప శక్యము కాని ఈ పర్వతం మీద పడిపోయిన నేను వృద్ధుడనైతిని. నా బల పరాక్రమములు క్షీణించినవి. ఇట్టి స్థితిలో ఉన్న నన్ను పక్షులలో శ్రేష్ఠుడైన సుపార్శ్వుడు అను పేరుగల నా పుత్రుడు కాలానుసారముగా ఆహారము తెచ్చి ఇచ్చుచూ నన్ను పోషించుతున్నాడు. గంధర్వులకు కామం అధికము, సర్పములకు కోపము అధికము, లేళ్లకు భయం అధికము, అలాగే మాకు ఆకలి అధికము. ఒక రోజున నేను ఆహారమును కోరుతూ ఆకలితో బాధపడుతుండగా నా కుమారుడు మాంసం ఏమీయూ లేకుండా సూర్యాస్తమయ సమయమునందు వచ్చినాడు. నాకు ఆనందమును వృద్ధి పొందించు నా కుమారుని నేను ఆహారము లభించకపోవడితే నిందించి పీడించి తిని. అప్పుడు అతడు నన్ను బతిమిలాడుకొనుచు జరిగినది జరిగినట్లు ఇట్లు చెప్పాను: తండ్రి, నేను ప్రతిదినమునందు వలె మాంసం కొరకై ఆకాశమునకు ఎగిరి మహేంద్ర పర్వత ద్వారమును ఆవరించి స్థిరముగా నిలిచితిని. అక్కడ నేనొక్కడనే తల క్రిందకు వంచి సముద్రములో సంచరించు వేల కొలది జంతువుల మార్గములను అడ్డుకొనుటకై నిలిచితిని. అక్కడ కదల్సిన కాటుక రాశి వలె ఉన్న ఒకడు సూర్యోదయంతో సమానమైన కాంతి గల ఒక స్త్రీని తీసుకుపోవచ్చు నాకు కనబడినాడు. నేను వారిద్దరిని చూచి ఆహారముగా గ్రహించవలను అని నిశ్చయం చేసుకొని ఉండగా అతడు వినయపూర్వకముగా బ్రతిమాలుచు మార్గమును ఇమ్మని నన్ను ప్రార్థించెను. బ్రతిమాలు కొనుచున్న వారిని చంపువాడెవ్వడు ఈ భూమి యందు నీచులలో కూడా ఉండడు. ఇక నా వంటి వాని మాట చెప్పవలనా? అతడు తేజస్సు చేత ఆకాశమును చిన్నదిగా చేయుచున్నాడా అన్నట్లు వేగముగా వెళ్ళిపోయాను. అప్పుడు అక్కడ నున్న ఆకాశములో సంచరించు భూతములు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రశంసించినవి. దైవ వశము చేత సీత జీవించి ఉన్నది. రక్షింపదగిన వ్యక్తితో కూడా ఇతడు ఎట్లో తప్పించుకొని వెళ్ళినాడు. నిస్సంశయముగా నీకు క్షేమమగును అని ఆ మహర్షులు నాతో పలికిరి. అధికముగా ప్రకాశించుతున్న ఆ సిద్ధులు కూడా నాతో అట్లే పలికిరి. దశరథ కుమారుడైన శ్రీరాముని భార్య జనకుని కుమార్తె జారిపోయిన ఆభరణములు పట్టు వస్త్రములు కలదై దుఃఖ వేగము చేత బాధపడుచు విడిపోయిన కేశపాశముతో రామ లక్ష్మణుల పేర్లను ఉచ్చరించుచు ఏడ్చుచున్న ఆ స్త్రీని హరించుచున్నవాడు రాక్షసరాజైన రావణుడు అని కూడా వారు చెప్పిరి. తండ్రి, ఆలస్యమునకు ఇదియే కారణము అని వాక్యవేత్తలలో శ్రేష్ఠుడైన సుపార్శ్వుడు ఆ విషయమునంతనూ నాకు తెలిపెను. ఈ విషయము విన్న పిమ్మట కూడా నాకు పరాక్రమము చూపవలనను ఆలోచన కలగలేదు. రెక్కలు లేని పక్షి ఏమి చేయగలదు? నేను నా బుద్ధిబలం చేతను మాట చేతను చేయదగిన ఉపకారము చేసేదను. అది మీ పౌరుషంపై ఆధారపడి ఉన్నది. దానిని చెప్పేదని వినుడు.
మీ అందరికీ నేను నా మాట చేతను నా బుద్ధి చేతను ప్రియము చేసేదను. రాముని కార్యము నా కార్యమే, సందేహము లేదు. గొప్ప బుద్ధి కలవారు, బలవంతులు, ఉత్తమమైన మనస్సు కలవారు, దేవతల చేత కూడా ఎదిరింప శక్యము కానివారు ఆయన మిమ్ములను సుగ్రీవుడు పంపినాడు. వాడి అయి గ్రద్దరెక్కలు కట్టిన రామలక్ష్మణుల బాణములు 3 లోకములను రక్షించుటకు నిగ్రహించుటకు సమర్థమైనవి. రావణుడు తేజోబలములు గలవాడే కావచ్చును, అయినను సమర్థులైన మీరు చేయజాలని పని లేదు. అందుచే ఇక ఆలస్యం చేయవద్దు, మీ బుద్ధితో కార్యమును నిశ్చయింపుడు. మీ వంటి బుద్ధిమంతులు పనులలో ఆలస్యం చేయరు కదా అని సంపాతి వానర్లతో పలికెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధకాండలోని 59వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 60వ సర్గము. సంపాతి తన వృత్తాంతము చెప్పుట. పిమ్మట ఆ వానర నాయకులందరూ జటాయువునకు జలతర్పణములు చేసి స్నానము చేసిన ఆ సంపాతి చుట్టూ రమ్యమైన ఆ పర్వతం మీద కూర్చుండిరి. నమ్మకము ఏర్పడిన ఆ సంపాతి సంతోషించుచు ఆ వానర్లందరితో కూడి కూర్చుని ఉన్న అంగదునితో మరలా ఇట్లు పలికెను. వానర్లారా, సీతను గూర్చి నాకు ఎట్లు తెలియను యథార్థముగా చెప్పెదను. మీరు నిశ్శబ్దముగా ఉండి ఏకాగ్ర చిత్తముతో వినుడు. పూర్వము నేను సూర్యకిరణముల చేత దహించబడి సూర్యుని వేడితో నిండిన శరీరము కలవాడనై ఈ వింధ్య పర్వతం మీద పడితిని. నాకు 6 దినముల పిమ్మట స్పృహ వచ్చింది. నేను వివసుడనై వ్యాకులత్వం చెంది ప్రతి దిక్కును చూచుచు దేనిని గుర్తింపజాలకపోతిని. సముద్రములు, పర్వతములు, నదులు, సరస్సులు, వనములు, చుట్టూ ఉన్న ప్రదేశములు చూచిన పిమ్మట నాకు తెలివి వచ్చింది. సంతోషించుతున్న పక్షిగణములతో వ్యాప్తమై గుహామధ్యములు శిఖరములు గల ఈ పర్వతము దక్షిణ సముద్ర తీరమందలి వింధ్య పర్వతము అని నిశ్చయించుకుంటుని. ఈ పర్వతం మీద దేవతల చేత కూడా పూజింపబడిన పుణ్యమైన ఆశ్రమము ఉండెను. ఆ ఆశ్రమములో ఉగ్రమైన తపస్సు గల నిశాకరుడు అనే ఋషి ఉండెను. ధర్మములు తెలిసిన ఆ నిశాకరుడు స్వర్గస్థుడైన పిమ్మట నేను ఈ పర్వతంపై 8000 సంవత్సరముల నుండి నివసించుతున్నాను. విషమమైన ఈ వింధ్య పర్వతము నుండి శిఖరము నుండి అతి మెల్లగా కష్టముగా దిగి తీక్ష్ణమైన దర్భలతో నిండి ఉన్న భూమిని మిక్కిలి శ్రమతో చేరితిని. మిక్కిలి దుఃఖముతో ఉన్న నాకు ఆ ఋషిని చూడవలనని కోరిక పుట్టెను. పూర్వము నేను జటాయువు అనేక పర్యాయములు ఆయన దర్శనము చేసుకొంటిమి. ఆ ఋషీశ్వరుని ఆశ్రమ సమీపమునందు సుగంధముతో కూడిన వాయువులు వీచుచుండెను. పుష్పములు లేని వృక్షము కానీ ఫలములు లేని వృక్షము కానీ ఏదీ కనబడకుండా ఉండెను. ఆ పవిత్రమైన ఆశ్రమమును చేరి పూజ్యుడైన నిశాకరుని చూడవలనని కోరికతో ఒక వృక్షమూలమునందు కూర్చుని నిరీక్షించి తిని. పిమ్మట ప్రజ్వలించుతున్న తేజస్సు గల ఎదిరింప శక్యము కాని ఆ ఋషీశ్వరుడు స్నానము చేసి ఉత్తరాభిముఖుడై వచ్చుతుండగా దూరము నుండి చూచి తిని. ఎలుగుబంట్లు, శృమరములు, పెద్ద పులులు, సింహములు, అనేక విధములైన సర్పములు అతని చుట్టూ చేరి బ్రహ్మను ప్రాణులు అనుసరించి వచ్చుతున్నట్లు వచ్చుతుండెను. రాజు లోనికి వెళ్ళిన పిమ్మట అతని వెంట వచ్చిన అమాత్యాదులతో కూడిన సైన్యము మరలి వెళ్ళిపోయినట్లు ఆ ఋషీశ్వరుడు ఆశ్రమంలో ప్రవేశించట చూచి ఆ శత్రువులన్నీ వెనకకు తిరిగి వెళ్ళిపోయినవి. ఆ ఋషీశ్వరుడు నన్ను చూచి చాలా సంతోషించి ఆశ్రమంలోనికి వెళ్ళి ముహూర్త మాత్రములో తిరిగి వచ్చి కార్యము గూర్చి నన్ను ప్రశ్నించెను. ఓ సౌమ్యుడా, నీ శరీరంపై రోమములు వికారముగా ఉండుటచే నిన్ను గుర్తించుటకు శక్యము కాకున్నది. నీ 2 రెక్కలు అగ్నికి కాలిపోయినవి. ప్రాణములు శరీరమునందు మాత్రమే ఉన్నవి. వేగములో వాయువుతో సమానులు, గృధ్రములకు రాజులు, ఇచ్ఛానుసారము రూపములు ధరింపదగిన వారు, సోదరులు అన్న మిమ్ములను ఇద్దరినీ నేను పూర్వము చూచి ఉన్నాను. ఓ సంపాతి, నీవు పెద్దవాడవు కదా. జటాయువు నీ తమ్ముడు.
మీరిద్దరూ మనుష్య రూపము ధరించి నా పాదములకు నమస్కరించిరి. నీ రెక్కలు ఎందువలన పోయినవి? ఏదైనా రోగము వచ్చినదా, లేక ఎవరైనా ఈ విధముగా దండించినారా? అడుగుతున్న నాకు ఈ విషయములన్నీ చెప్పుము అని మహర్షి సంపాతిని ప్రశ్నించాను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 60వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 61వ సర్గ. సంపాతి తన రెక్కలు కాలిపోవుటకు కారణమును నిశాకరునకు చెప్పుట. పిమ్మట నేను సాహసపూర్వకముగా చేసిన దారుణమైన శక్యము కాని ఆ పనిని గూర్చి, సూర్యుని అనుసరించి వెళ్ళుటను గూర్చి అన్ని విషయములను ఆ మునికి చెప్పి తిని. ఓ మహాముని, వ్రణముల చేతను లజ్జ చేతను నా ఇంద్రియములు వ్యాకులమైపోయినవి. చాలా అలసి ఉన్నాను. మాటలాడటకు కూడా శక్తి లేదు. నేను జటాయువు గర్వము చేత ఒళ్ళు తెలియక మా బలమును తెలుసుకొనవలనని కోరుచు పోటీ పడుచు సుదూరమైన ఆకాశం మీదకి ఎగిరితిమి. అస్తాద్రి వరకు సూర్యుని అనుసరించి వెళ్ళవలెను అని మేమిద్దరము కైలాస శిఖరం మీద మునుల సమక్షమున పందెము వేసుకొని ఆకాశం మీదకి ఎగిరితిమి. మేమిద్దరము ఒకే సమయమున ఆకాశమునకు ఎగిరి నేలపై చూడగా నగరములన్నీ వేరువేరుగా రథచక్ర ప్రమాణములో కనబడినవి. కొన్ని చోట్ల వాద్యధ్వని, కొన్ని చోట్ల అలంకారముల ధ్వని వినపడెను. ఎర్రని వస్త్రములు ధరించి గానము చేయుచున్న చాలామంది స్త్రీలు కనబడిరి. శీఘ్రముగా ఆకాశంపైకి ఎగిరి సూర్యుని సమీపమునకు చేరిన మాకు అరణ్యకము పచ్చిక బీడువలే కనబడెను. పర్వతములతో కూడిన భూమి రాళ్లు కప్పినట్లుండెను. నదులతో కూడిన భూమి దారములు పరిచినట్లు కనబడెను. మహాపర్వతములైన హిమవత్ పర్వతము, వింధ్య పర్వతము, మేరు పర్వతము భూమి మీద సరస్సులోని ఏనుగుల వలె ప్రకాశించుండెను. అప్పుడు మా ఇరువురికి తీవ్రమైన చెమట, దుఃఖము, భయము కలిగెను. చిత్తమునకు భ్రాంతి, దారుణమైన మూర్ఛ కూడా కలిగెను. మాకు అప్పుడు దక్షిణ దిక్కు కానీ, ఆగ్నేయం కానీ, పశ్చిమం కానీ తెలియలేదు. లోకమంతా ప్రళయకాలమునందు అగ్నిచే కాల్చబడి నశింపచేయబడినట్లు కనబడెను. నా మనస్సు కూడా పనిచేయలేదు. నేత్రమునే ఆధారముగా చేసుకొని గొప్ప ప్రయత్నముతో మనస్సును నేత్రములను సూర్యునిపై నిలిపితిమి. మరలా ఎక్కువ ప్రయత్నం చేసి సూర్యుని వైపు చూచితిమి. అప్పుడు మాకు సూర్యుడు, భూమి ప్రమాణము వంటి ప్రమాణంలో కనబడెను. జటాయువు నాతో చెప్పకుండగానే భూమి వైపు పడిపోయాను. అప్పుడు నేను అతన్ని చూచి వెంటనే ఆకాశమును వీడి నా శరీరమును కిందికి దింపి తిని. నేను రెక్కలతో రక్షించుట చేత జటాయువు కాలిపోలేదు. నేను మాత్రము ఆకాశ మార్గమునందు దిగుతున్నప్పుడు సావధాన చిత్తుడను కాకపోవటచే నా రెక్కలు కాలిపోయినవి. జటాయువు జనస్థానంలో పడి ఉండెనని ఊహించుతున్నాను. నేను మాత్రము రెక్కలు కాలిపోయి స్పృహ తప్పి వింధ్య పర్వతం మీద పడితిని. రాజ్యము, సోదరుడు, రెక్కలు, పరాక్రమము అవన్నీ పోయిన నేను అన్ని విధముల మరణించవలనని కోరుచున్నాను. అందువలన పర్వత శిఖరము నుండి పడిదెను అని సంపాతి మహర్షితో చెప్పాను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండ 61వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 62వ సర్గ. నిశాకరుడు సంపాతిని ఓదార్చుట. నేను ఆ మహామునితో ఇట్లు పలికి చాలా దుఃఖించుతూ ఏడ్చి తిని. అప్పుడు పూజ్యుడైన ఆ మహాముని కొంచెం సేపు ఆలోచించి ఇట్లు పలికెను. నీకు కొత్త రెక్కలు, చిన్న రెక్కలు పుట్టగలవు. అలాగే దృష్టి, ప్రాణశక్తి, పరాక్రమము, బలము కూడా కలగగలవు. ఒక మహాకార్యము జరగనున్నది అని నేను పూర్వము వింటిని. నా తపస్సు చేత కూడా ఆ విషయమును తెలుసుకొంటిని. ముందుగా విని తర్వాత తపోబలము చేత చూచితిని. ఇక్ష్వాకు వంశమును వృద్ధి కలిగించు దశరథుడనే ఒక రాజు ఉన్నాడు. అతనికి మహా తేజస్శాలి అయిన శ్రీరాముడు అని పుత్రుడు కలుగును. సత్యమైన పరాక్రమము గల శ్రీరాముడు ఆ విధముగా చేయవలెనని తండ్రి ఆజ్ఞాపించుటచే సోదరుడైన లక్ష్మణునితో కలిసి అరణ్యమునకు వెళ్ళగలడు. రాక్షసరాజు దేవతల చేతను దానవుల చేతను కూడా వధింప శక్యము కానివాడు అయిన రావణుడు అను రాక్షసుడు జనస్థానములో
అతని భార్యను హరించగలడు. దుఃఖంలో మునిగి ఉన్న మహాభాగ్యవంతురాలు, కీర్తిమంతురాలు అయిన ఆ సీత కామములను, భక్ష్యములను, భోజ్యములను చూసి లోభపెట్టబడినను భుజింపదు. ఆ విషయమును తెలుసుకున్న దేవేంద్రుడు అమృతముతో సమానము, దేవతలకు కూడా దుర్లభమైన పరమాన్నము సీతకు ఇవ్వగలడు. సీత ఆ అన్నము ఇంద్రుని నుంచి వచ్చినదని తెలుసుకొని దాని పైభాగమును పైకి తీసి రాముని కొరకై నేల మీద ఉంచగలదు. నా భర్త అయిన శ్రీరాముడు, మరిది అయిన లక్ష్మణుడు జీవించి ఉన్నను, స్వర్గస్థులైనను ఈ అన్నము వారిద్దరికీ చెందుగాక అని పలికి నేలపై ఉంచగలదు. ఓ పక్షిరాజా, శ్రీరాముని దూతలైన వానర్లు రాముడు పంపగా అక్కడికి రాగలరు. నీవు రాముని భార్యను గురించి వారికి చెప్పవలను. నీవు అన్ని విధముల ఎక్కడికి వెళ్ళకూడదు. ఇట్టి స్థితిలో ఎక్కడికి వెళ్ళదవు. దేశమును కాలమును నిరీక్షించుము, నీకు మరలా రెక్కలు రాగలవు. నేను ఇప్పుడే నీకు రెక్కలు పుట్టించుటకు నా సామర్థ్యమును చూపగలను, కానీ నీవు ఇక్కడనే ఉండి లోకములకు హితమైన కార్యమును చేయగలవు కదా. నీవు కూడా ఆ రాజకుమారులకు, బ్రాహ్మణులకు, పూజ్యులైన గురువులకు, దేవేంద్రునకు హితమైన ఈ కార్యమును చేయవలను కదా. సోదరులైన ఆ రామలక్ష్మణులను చూడవలనని కోరిక నాకు కూడా ఉన్నది, కానీ చిరకాలము ప్రాణములు ధరించటకు నాకు ఇష్టం లేదు. అందుచే ఈ శరీరమును విడిచివేసేదను అని యథార్థమును చూచిన ఆ మహర్షి ఈ విధముగా సంపాతితో పలికెను. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 62వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 63వ సర్గము. సంపాతికి కొత్త రెక్కలు పుట్టుట. మాటలలో నేర్పరి అయిన ఆ ముని ఈ మాటలు ఇంకా ఎన్నో మాటలు చెప్పి నాకు బోధించి అనుజ్ఞ ఇచ్చి తన ఆశ్రమంలో ప్రవేశించినాడు అని సంపాతి ఇదంతా వానర్లకు చెప్తున్నాడు. నేను ఆ పర్వత గృహ నుండి మెల్లమెల్లగా పాకుతూ వచ్చి వింధ్య పర్వతమును ఎక్కి మీ రాకకై ఎదురు చూస్తున్నాను. ఇప్పటికి కొంచెం అధికముగా 100 సంవత్సరముల కాలము గడిచినది. నేను ఆ ముని మాటలను స్మరించుచు దేశ కాలములకై వేచి ఉన్నాను. నిశాకరముని మహాప్రస్థానము చేసి స్వర్గమునకు వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి అనేకమైన ఊహలతో నిండిన నన్ను మనస్తాపము కాల్చివేయుచున్నది. మరణించవలను అని నాకు కలిగిన ఆలోచనను ముని వాక్యముల చేత అణచుకొనుచున్నాను. ఈ ప్రాణములను రక్షించుకొనుము అని ముని నాకు ఇచ్చిన ఉపదేశము ప్రజ్వలించుతున్న అగ్నిజ్వాల చీకటిని పోగొట్టినట్లు నా దుఃఖమును పోగొట్టుచున్నది. దురాత్ముడైన ఆ రావణుని పరాక్రమమును గూర్చి నాకు తెలియను. నీవు సీతను ఎందుకు రక్షించలేదు అని నేను నా పుత్రుని నింద్రించి తిని సీత విలాపమును విని రామలక్ష్మణులకు ఆమె దూరం చేయబడిందని తెలుసుకొని దశరథునిపై నాకున్న నా స్నేహమును గూర్చి తెలిసి కూడా నా పుత్రుడు నాకు ప్రియము చేయలేదు. అక్కడ గుమిగూడిన వానరులతో సంపాతి ఇట్లు పలుకుతుండగానే ఆ వానరుల సమక్షమునందే అతనికి రెక్కలు మొలచెను. అతడు ఎర్రని తన ఈకలతో రెక్కలతో మొలచిన తన శరీరమును చూచుకొని చాలా సంతోషించెను. వానరులతో ఇట్లు పలికెను. గొప్ప తేజస్సు గల రాజర్షి అయిన నిశాకరముని అనుగ్రహము వలన సూర్యకిరణములచే కాలిపోయిన నా రెక్కలు మరలా పుట్టినవి. నేను యవ్వనములో ఉన్నప్పుడు ఎట్టి పరాక్రమము, బలము, పౌరుషము ఉండెనో వాటినే ఇప్పుడు నా యందు అనుభవించుతున్నాను. అన్ని విధముల ప్రయత్నము చేయుడు సీత లభించగలదు. నాకు రెక్కలు మొలచుటను బట్టి మీ కార్యము కూడా సిద్ధించును అని నమ్మవచ్చును. పక్షులలో శ్రేష్ఠుడైన ఆ సంపాతి ఆ వానరులందరితో ఇట్లు చెప్పి తనకు ఆకాశమునందు ఎగిరే శక్తి ఉన్నదో లేదో అని పరీక్షించుకొనుటకై ఆ పర్వత శిఖరము నుండి పైకి ఎగిరాను. ఆ వానర శ్రేష్ఠులు సంపాతి మాటలు విని సంతోషించుతున్న మనస్సులతో పరాక్రమాభివృద్ధికి అభిముఖులు అయిరి. పిమ్మట వాయువుతో మనోహర సమానమైన పరాక్రమములు కల వానర శ్రేష్ఠులు మరలా పౌరుషమును పొంది అభిజిన్ ముహూర్తమునకు నిరీక్షించి సీతను అన్వేషించుటకై దక్షిణ దిక్కునకు వెళ్ళిరి. శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండలోని 63వ సర్గము సమాప్తము.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్.